కోరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒకసారి నేను విజయశేఖర్ గారితో మాట్లాడతాను. విజయశేఖర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, మీకు జర్నలిస్టులకి అట్లాగే ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. విజయశేఖర్ గారు ఏం చెప్తారండి? పెద్ద ఎత్తున భూములు కబ్జాకు గురయ్యాయి అనేది కనిపిస్తూ ఉంది. ఒక హత్య కేసు సంబంధించి విచారణ చేస్తున్న క్రమంలో ఈ వ్యవహారం వెలుగులోకి వస్తూ ఉంది. తర్వాత ఆ హత్యకు ఈ భూముల వ్యవహారానికి సంబంధించి ఏమన్నా సంబంధం ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారనేది కనిపిస్తూ ఉంది. సో ఏం చెప్తారు, ఎలా రెస్పాండ్ అవుతారు? ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ప్రాంతాల్లో ఈ రకంగా ఉంది కదా పరిస్థితి. సార్, కడప జిల్లాకు సంబంధించిన ఒక రాజకీయ నాయకుడిగా కడపలో జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజంగా బాధేస్తుందండి. గత 3 దశాబ్దాలుగా జగన్ మేనమామైన రవీంద్రనాథ్ రెడ్డి ఏ రకంగా కడపను దోచేస్తున్నాడో మాకు స్పష్టంగా తెలుసు. సార్, 90వ దశకంలోనే ఆయన తాడిపత్రి నుంచి కడపకు రావడంతోనే అక్కడ పాత బస్టాండ్ దగ్గర ఉన్న కొంత స్థలాన్ని కబ్జా చేసి అక్కడున్న యజమానుల్ని బెదిరించి భయపెట్టి బయటికి పంపి అక్కడ రవి సంధ్యా థియేటర్లు కట్టిన ఉదంతము ఆ రోజు కడపంతా కూడా సార్ ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడం కావచ్చు. అంటే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా ఉండడం కావచ్చు, ఆయన కొంత బలమైన రాజకీయ నాయకుడిగా అక్కడ అవతరించడం కావచ్చు. 90 దశకాల్లో ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి హవా నడుస్తూ ఉన్న టైంలో ఆ రోజుల్లో రవీంద్రనాథ్ రెడ్డి ఆ హవాను సాకుగా చూపించి ఆ బలాన్ని అండగా పెట్టుకుని కడపలో ఒక భయోత్పాతాన్ని సృష్టించిన పరిస్థితి. 2 థియేటర్లు సార్, రవి సంధ్యా థియేటర్లు కూడా అదే టైంలో కట్టడం కానీ, అది ఒక ముస్లింలకు సంబంధించిన ల్యాండ్ ను వాళ్ళందరినీ బలవంతంగా బయటకు పంపి ఆ భూమిని ఆక్రమించుకుని పాత బస్ స్టాండ్ కి అతి దగ్గరలో కోట్లాది రూపాయల విలువైన భూమిని కొట్టేసిన ఘనత రవీంద్రనాథ్ రెడ్డికి చెందుతుంది. అది కడపంతా తెలుసు అండి, కడప జిల్లా అంతా కూడా తెలుసు. ఆ రకంగా 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మీరు యథేచ్ఛగా దోపిడీని సాగించారు. ఎక్కడైనా ప్రైవేట్ భూములు చిన్న డిస్ప్యూట్స్ ఉన్నా, లేదా అన్నదమ్ముల మధ్య డిస్ప్యూట్ కావచ్చు, లేదంటే ఇద్దరు కొనుగోలుదారుల మధ్య డిస్ప్యూట్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఎక్కడ ప్రైవేట్ భూములు ఉన్నా అట్లాగే మీరు చెప్పినట్టు నిషేధం చెబుతారు. అంటే 22A ఎక్కడైనా భూములు కొన్ని తప్పుగా పడినా, లేదంటే నిజంగా కూడా గవర్నమెంట్ భూములు ఉన్నా, లేదంటే దేవాదాయ భూములు కావచ్చు, లేదంటే ఈ మన చెరువులో ఉన్న చెరువు తట్టు ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే నిషేధ జాబితాలు ఉన్నాయో అవన్నీ కూడా కలెక్టర్ల మీద ఒత్తిడి తేవడం, అప్పుడు రాజశేఖర రెడ్డి పవర్ను ఉపయోగించడం, ఆ రకంగా ఆ భూముల్ని మామూలు భూములుగా మార్పించడం, ఆ భూముల్ని కొంతకాలం తర్వాత వీళ్ళు కట్టడాలు కట్టడం, ప్లాట్లుగా అమ్మేయడం, ఇలా సార్ రకరకాలుగా వందల వేల కోట్లకు అధిపతులైన తీరును మన ప్రజలందరూ కూడా చూశారు, మనందరూ కూడా చూస్తున్నాం. కానీ 2019 తర్వాత వీరి దోపిడీ కాండ యథేచ్ఛగా సాగింది. ఈయనతో పాటు అప్పటి మేయర్ సురేష్ బాబు గారు కావచ్చు, అట్లాగే అప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంజాద్ బాషా గారు, ఆయన కూడా సార్ ఆయన పాత్ర చాలా పెద్దది ఈ మొత్తం దోపిడీ కాండలో. ఆయన డిప్యూటీ సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న క్రమంలో ఆయన చాలా సొసైటీ భూములు కావచ్చు, చాలా మంది భూముల్ని, చాలా ప్రైవేట్ భూములు కావచ్చు, అట్లాగే గవర్నమెంట్ భూముల్ని పూర్తిగా దోచేసిన పరిస్థితి. కడపలో సార్ వీళ్ళ దందా, ఈ 3 నాయకుల త్రయం చేసిన దందాని అడుగు అడుగున సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఒక ప్రాంతం అని కాదు సార్, ఒక కాలనీ అని కాదు, ఎక్కడ ఖాళీ భూమి ఉన్నా వీళ్ళ కళ్ళు పడతాయి. వీళ్ళ మనుషులు పోయి చుట్టూ పోల్స్ నాటడం కావచ్చు, లేదంటే బారికేడ్ నాటడం కావచ్చు, అట్లాగే అక్కడున్న ఎవరైనా ఒక సెక్యూరిటీ గార్డ్స్ ఉంటే వాళ్ళని బెదిరించడం కావచ్చు, దాంట్లో బాగా వేయడము, తర్వాత దానికి సంబంధించి యజమానులు ఎవరైనా వస్తే వాళ్ళను బెదిరించడము, ఎంతో కొంత డబ్బు మూట చెప్పి బయటికి పంపించడం, ఇలాంటి ఒక దందాలు కొనసాగించిన క్రమంలో ఆ రోజుల్లో ఈ తయ్యబ్ ముస్లిం సొసైటీ ఏదైతే ఉందో, అయితే 1989లో ఈ తయ్యబ్ ముస్లిం సొసైటీని ఒక షేక్ నజీర్ హుసేన్ అనే ఒక పెద్ద ఆయన దాన్ని స్థాపించడము, దాని తరఫున ఒక 100 ఎకరాలను ఆ రోజుల్లో భూములు కొనుగోలు చేయడం, ఆ భూముల మీద ఏదైనా ఆదాయం వస్తే ఆ ఆదాయాన్ని పేద ముస్లిం విద్యార్థులకు ఫీజులు కట్టడం కావచ్చు, వారి చదువులకు కావచ్చు, వారి సంక్షేమం కోసం కావచ్చు, దాన్ని వినియోగించాలని బైలాస్, ఆ తయ్యబ్ ముస్లిం సొసైటీ బైలాస్ లో అవన్నీ కూడా చేర్పించడం కూడా జరిగిన విషయం. అయితే కొంతకాలం తర్వాత ఆ షేక్ నజీర్ హుస్సేన్ కావచ్చు, అట్లాగే అప్పుడు ఆ సొసైటీలో ఉన్న కొంతమంది చనిపోయిన కారణంగా కొత్త వాళ్ళ సంబంధించిన కొంతమంది ఈ ఎవరైతే వారసత్వదారులు ఉన్నారో, అంటే వారసత్వంగా ఎవరైతే వాళ్ళ బంధువులు కావచ్చు, లేదంటే వారి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వారిని మళ్ళా తెర మీద తెచ్చి షేక్ కాదర్ బాషా అని ఒక అతను తెచ్చారు తెర మీదకి, ఇంకా రకరకాల ముస్లిం వ్యక్తులను తెర మీద తెచ్చి ఆ షేక్ నజీర్ హుస్సేన్ కావచ్చు, అప్పటి
ఆ సొసైటీలో వాటాదారులు ఉన్న వ్యక్తులకు వారికి వారసత్వంగా ఉన్న వ్యక్తులుగా వీళ్ళందరినీ చేర్చి ఒక 6 మందితో మళ్ళా ఆ సొసైటీని మళ్ళా చూపించి రికార్డ్స్ చూపించి ఆ రికార్డ్స్ ద్వారా ఆ 6 మందితో పబ్బాపురం అనే సీకేతిని మండలం పబ్బాపురం అనే గ్రామంలో 24 ఎకరాలను పద్మావతి కన్స్ట్రక్షన్ పేరిట తన భార్య, తన కొడుకు, అట్లాగే ఈ పెద్ద దస్తగిరి ఇలాంటి వ్యక్తులందరినీ కూడా ఆ పద్మావతి కన్స్ట్రక్షన్స్ లో వాటాదారులుగా చేర్పించి పబ్బాపురంలోని 24 ఎకరాలను ఈ కన్స్ట్రక్షన్ పేరు మీద 2024 మార్చిలో చేయించుకున్న మాట వాస్తవం. ఆ రోజు రిజిస్ట్రేషన్ కొంతమంది అధికారులు అడ్డుపడినా, రకరకాలుగా ఇబ్బందులు పెట్టినా ఏమాత్రం లెక్క చేయకుండా అప్పటి డిప్యూటీ సీఎం, అప్పటి మేయర్ సురేష్ బాబు, అట్లాగే ఆ రోజున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికార అండతో ఆ రోజు యథేచ్ఛగా వీళ్ళు సాగించిన దౌర్జన్య కాండలు 2024 మార్చిలో 24 ఎకరాలను ఈ లక్ష్మీ పద్మావతి కన్స్ట్రక్షన్ పేరు మీద వీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న మాట వాస్తవం. దాని తర్వాత సార్ ఒక్క నెలకే మార్చిలో అలాగా రిజిస్ట్రేషన్ చేస్తే ఏప్రిల్లో ఒక్క నెలలోనే ఆ లక్ష్మీ పద్మావతి కన్స్ట్రక్షన్ పేరు మీద 24 ఎకరాలను మళ్ళీ పెద్ద దస్తగిరి భార్యకు రమణమ్మకు 9 ఎకరాలు, ఇంకా కొంతమంది వ్యక్తులకు ఎవరైతే వీళ్ళకు అనుభవ శిష్యులుగా ఉన్నారో వీళ్ళ మొత్తం ఈ భయోత్పాతంలో కావచ్చు, లేదంటే దీనికి సంబంధించి ఒక మాఫియా గ్యాంగ్ ఏదైతే ఉందో ఈ మాఫియాలో పాతదారులైన రకరకాల వ్యక్తుల మీద ఈ 24 ఎకరాలను మార్చారు, తిరిగి మళ్ళా రిజిస్ట్రేషన్ చేశారు. తర్వాత కాలంలో సార్ ఎప్పుడైతే ఈ పెద్ద దస్తగిరి భార్య, అట్లాగే పెద్ద దస్తగిరి ఎప్పుడైతే ఈ భూమి విషయంలో తిరగబడ్డారో అప్పుడే అతని హత్యకు వ్యూహరచన చేశారు. సార్ ప్రశాంతంగా ఉన్న కడప పట్టణం ఎక్కడా గలాటాలు లేవు. ఎంత ఇబ్బంది పెట్టినా రాజశేఖర రెడ్డి కానీ, రాజశేఖర రెడ్డి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎన్ని గుండా రాజకీయాలు చేసినా, ఎన్ని హత్యా రాజకీయాలు చేసినా, ఎంత వ్యవస్థీకృత నేర సామ్రాజ్యాన్ని స్థాపించినా కడప నగరంలో ఎప్పుడు కూడా మత విద్వేషాలు లేవు. చాలా ప్రశాంతంగా నడిచింది. అలాంటి నగరంలో అలంకానపల్లి అనే ఊర్లో ఒక చిన్న పల్లె సార్ కడప ఒక్కనది, అక్కడ జరుగుతున్న మారెమ్మ జాతర సందర్భంగా ఒక పెద్ద ప్లాన్ కు రూపకల్పన చేశారు. పెద్ద దస్తగిరి కొడుకైన వెంకట దస్తగిరి ఆ రోజు జాతరలో పాల్గొంటూ ఉంటే ఈ బండి నిత్యానంద రెడ్డి, ఈయన డిప్యూటీ మేయర్, మొన్నటిదాకా డిప్యూటీ మేయర్, ఈ బండి నిత్యానంద రెడ్డి ఎవరు? ఈయన రవీంద్రనాథ్ రెడ్డికి అనుభవ శిష్యుడు, తన కాళ్ళ దగ్గర బతికే వ్యక్తి, తను ఏం చెప్తే చేసే వ్యక్తి కాబట్టి డిప్యూటీ మేయర్ అయ్యాడు. అలాంటి వ్యక్తి సారథ్యంలో, అలాంటి వ్యక్తి కింద పనిచేసే కొంతమంది ఈ గంజాయి బ్యాచ్ కావచ్చు, లేదంటే గుండాలు కావచ్చు, ఆ రోజు మారెమ్మ జాతరలో ఈ వెంకట దస్తగిరి అంటే పెద్ద దస్తగిరి కుమారుడైన వెంకట దస్తగిరిని వెంటాడి అతన్ని గాయపరిచి అతన్ని చంపాలని ట్రై చేసే క్రమంలో అక్కడ కొంతమంది పెద్దలు వచ్చి అప్పటికప్పుడు దాన్ని విడదీసి ఎవరి పాటికి వాళ్ళని ఇంటికి పంపించమాట వాస్తవం. అది అంతటితో ఆగిపోలేదు సార్. మళ్ళా మరుసటి రోజు మళ్ళా గలాటకి వెళ్ళారు. ఎవరైతే వెంకట దస్తగిరి మీద ముందు రోజు గలాటా చేశారో వాళ్ళే మళ్ళా దాడి చేయడం, రెండో రోజు కూడా మళ్ళా అక్కడికే పోవడం, మళ్ళా వెంకట దస్తగిరిని వెంటాడడం. ఇలా వెంటాడి క్రమంలో వెంకట దస్తగిరిని చంపాలన్న క్రమంలో పెద్ద దస్తగిరికి, అట్లాగే పెద్ద దస్తగిరి తమ్ముడైన చిన్న దస్తగిరికి ఇద్దరికి కూడా బాగా దెబ్బలు తగలడం, అంటే ప్రాణాంతకమైన దెబ్బలు తగలడం వల్ల ఆ రోజు రాత్రి రిమ్స్ హాస్పిటల్, తెలంగాణ నుంచి రిమ్స్ హాస్పిటల్ కడప దారిలోనే పోవాలి, అంటే కడప టౌన్ లో నుంచే పోవాలి. అయినా ఈ గంజాయి బ్యాచ్లు ఏదైతే ఉన్నాయో 4-5 దగ్గరలా సార్, మీరు అతని సినిమా చూసింటారు, అంటే మహేష్ బాబును పడడానికి ఒక దగ్గర 2 జీపులు పెడతాం, ఇంకొక దగ్గర 3 జీపులు పెడతాం, ఇంకొక దగ్గర 4 జీపులు పెడతామని డైలాగులు విన్నాం మనం. అలా అతడులో ఏ రకంగా అయితే ప్లాన్ చేశారో ఆ రకంగా రక్త చరిత్ర 3వ భాగాన్ని కడపలో సృష్టించడానికి ఒక పెద్ద వ్యూహ రచన చేశారు. దాంట్లో భాగంగా ఆ రాత్రి ఈ పెద్ద దస్తగిరి, చిన్న దస్తగిరి రిమ్స్ లో చూపించుకోవడానికి వారికి తగిలే దెబ్బల కోసం, ట్రీట్మెంట్ కోసం అయితే రాత్రి 2 గంటల ప్రాంతంలో రిమ్స్ కు ఎదురుగా ఉన్న రోడ్డు మీద వీళ్ళని అతి దారుణంగా 30-40 కత్తిపోట్లను పొడిచి అత్యంత దారుణంగా, హేమంగా, నీచంగా, పాశవికంగా హత్య చేసిన మాట వాస్తవం. ఇది ఎక్కడైనా చూసామా సార్? అసలు ఎంతో దారుణమైన బాంబేలో కావచ్చు, లేదంటే మనం ఎన్నో సినిమాలు చూసాం, దావూద్ ఇబ్రహీం పాల్గొన్న హత్యలు కావచ్చు, లేదంటే వాళ్ళ మాఫియా గ్యాంగులు కావచ్చు, లేదంటే రామ్ గోపాల్ వర్మ తీసిన సత్య సినిమా కావచ్చు, ఎన్నో చూసాం. ఎక్కడా లేని విధంగా కడపలో
ఒక మహాప్రలయాన్ని, ఒక మహత్తరమైన ఒక 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 పథక రచనని, ఒక హత్య రాజకీయ రచనను చేసిన వ్యక్తులు ఈ రవీంద్రనాథ్ రెడ్డి, బండి నిత్యానంద రెడ్డి, ఈ సురేష్ బాబు, అట్లాగే అప్పుడు డిప్యూటీ సీఎం అంజాద్ బాషాలు, ఇలా వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఏది జరగదు సార్. చీమ చుట్టుకోమన్నా సరే, ఏదైనా విజయశేఖర్ గారు అన్ని బయటకు వస్తాయి, విచారణ జరుగుతోంది ఒక్కొక్కటి ఈ క్రమంలో ఎప్పుడైతే పెద్ద దస్తగిరి ఎదురు తిరిగాడో అతన్ని అంతమొందించాలనే క్రమంలోనే మారెమ్మ జాతరను అడ్డపెట్టుకుని ఈ వ్యూహారాయణ చేశారు. బండి నిత్యానంద రెడ్డి మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్ళాడు, వీరందరినీ పరామర్శించాడు. ఎక్కడ వాళ్ళందరికీ ఏదో ఒక అప్పు తగినట్టు, లేదంటే నిజంగా బాధపడినట్టు కన్నీళ్లు పెట్టుకుని నడిచాడు. కానీ సార్, ఎవరైతే హత్య చేశారో ఆ హత్యకు వ్యూహరచన చేసిన వాళ్ళు కావచ్చు, హత్యలో పాల్గొన్న వాళ్ళు కావచ్చు, వెంటనే బండి నిత్యానంద రెడ్డి ఇంటికి పోయారు. గూగుల్ టేక్అవుట్ ద్వారా ఈ హత్య చేసిన వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరితో మాట్లాడారు, అన్ని కూడా పొలుపులు దొరికాయి. దాంట్లో భాగంగానే బండి నిత్యానంద రెడ్డిని మే 11వ తేదీన అరెస్ట్ చేయాలనే క్రమంలో, మే 11న నేను లొంగిపోతానని బండి నిత్యానంద రెడ్డి చెప్పిన క్రమంలో మే 9వ తేదీ మత విద్వేషాలను రెచ్చగొట్టారు. అంజాద్ బాషా గారు, సురేష్ గారు, అట్లాగే రవీంద్రనాథ్ రెడ్డి సారథ్యంలో కడపలో ఎప్పుడూ లేని విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టిన మాట వాస్తవం. ప్రశాంతంగా ఉన్న ఊర్లో హనుమాన్ జయంతిని, హనుమాన్ ర్యాలీని ప్రశాంతంగా జరుపుకునే పరిస్థితుల్లో ఎప్పుడూ లేని విధంగా సార్ ఒకటే మాట, ఫిబ్రవరి 10వ తేదీన అల్మాస్ పేడ్ సర్కిల్ ని టిప్పు సుల్తాన్ సర్కిల్ గా మార్చాలని వీళ్ళే ప్రవేశపెట్టారు. ఏదైతే వైసీపీ నాయకులు ఆ రోజు ఆ మున్సిపల్ ఆ కార్పొరేషన్ మీటింగ్ లో కూర్చున్నారో, ఆ కార్పొరేషన్ మీటింగ్ లోనే అల్మాస్ పేడ్ సర్కిల్ ని టిప్పు సుల్తాన్ సర్కిల్ గా మార్చాలి అని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి, అంత అర్జెంట్ ఏంటి సార్? ఎప్పటి నుంచో సరే, మీరు చెప్పినట్లుగా అదొక హఠాత్తుగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏంటి? డైవర్షన్ లో భాగం అంతే కదా, ఇవన్నీ డైవర్షన్ లో భాగం అంటారు అంతే కదా. సార్ నేనంటున్నా, బండి నిత్యానంద రెడ్డి 11వ తేదీ లొంగిపోవాలి. ఒకసారి సైదా గారితో మాట్లాడదాం, కంక్లూడ్ చేద్దాం సార్, సమయం తక్కువ ఉంది. సైదా గారు, ఏంటి సార్ ఈ రాజకీయాలు, మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్, ఈ హత్యలు, ఈ భూ కబ్జాలు, ఇవన్నీ గత 5 ఏళ్ళు చూసాము.